వెజ్ మంచూరియా చేస్తున్నా. క్యాబేజీ, బీట్రూటు, క్యారెట్ అన్నీ మిక్సీ పట్టి పెట్టిన. ఇదంతా ఒక జాగలో వేసుకొని బట్టల అంతా రసం అంతా తీయాలి. ఇట్లా రసం అంతా గట్టిగా పిండుకోవాలి. ఇట్లా మొత్తం పదన లేకుండా పొడి పొడి చేయాలి. వాటర్ పోయినాక ఇట్లా కావాలి పొడి పొడి. ఇట్లా పొడి పొడి అయినాక ఇట్లా పొడి పొడి కావాలి. ఇట్లా పొడి పొడి అయినాక ఇందులోకి మైదా పిండి, కార్న్ఫ్లోరు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లిగడ్డ మంచిగా అంతా కలపాలి. అంతమంది ముద్ద కచ్చేటట్టు కలపాలి. కొంచెం గట్టిగా ఉంటే కొద్దిగా అంతా ఈ రసం పిండిన రసం కొంచెం అంతా వేయాలి. మంచిగా విసుకాలి. మిరియాల పొడి, కొద్దిగంత మిరియాల పొడి. మంచూరియా సైజు చిన్నగా ముద్దలు చేసుకున్నాను. ఇట్లా రౌండ్గా చిన్నగా వేసుకొని ఇట్లా పెట్టుకున్నాను. అన్నిట్లనే చేయాలి చిన్నగా. మొత్తం అన్ని చిన్నగా చేసి పెట్టుకున్నాను. వీడియో మంచూరియా రౌండ్స్ చేసినవి గోలించుకోవాలి. నూనెలో ఫ్రై చేసి మంచిగా ఫ్రై అయినాక తీయాలి. మెల్లగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డ్ కలర్ వచ్చినాక తీయాలి. ఇలా మంచిగా ఫ్రై అయినాక నూనెలోకి వెళ్ళి తీయాలి. నూనెలోకి వెళ్ళి తీసి పక్కకు పెట్టేసేయాలి. కొంచెం నూనె పోసుకొని ఉల్లిగడ్డలు వేయాలి. ఉల్లిగడ్డలు, మిరపకాయలు వేసి కలుపుకోవాలి. ఎల్లిపాయలు వేయాలి కొన్ని, కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ వేసి మంచిగా కలుపుకోవాలి. కొంచెం మిరం వేయాలి కొద్దిగా, మిరియాల పొడి, గరం మసాలా, కార్న్ఫ్లోర్ వాటర్ కలిపి కొన్ని పొయ్యాలి. కొంచెం ఇవి వడబోసిన నీళ్ళు కొంచెం పోయాలి. ఇలా కొద్దిగా పోస్తే గ్రేవీ లెక్క కొంచెం అవుతుంది. కొంచెం చిల్లీ సాస్ సన్న, కొద్దిగా వెనిగర్, సోయా సాసు కొంచెం ఇప్పుడు వేసి మంచిగా కలుపుకోవాలి. కార్న్ఫ్లవర్ వాటర్ కొన్ని పోసుకోవాలి.
ఇలా నీళ్ళు మొత్తం గట్టిగా అయినాక మంచిగా ఇట్లా టైట్ అయిపోయినాక తీసేసేయాలి. రెడీ అయినాయి. ఇప్పుడు మంచూరియా రెడీ. మొత్తం తీసుకున్నా ప్లేట్లోకి అంతా తీసేస్తున్నా. వీటితో ఇలా గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర, ఇలా ఉల్లిగడ్డలు